బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు ఉదయం 10:30 వెలిగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేయనున్నారు. నిలిచిపోయిన నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. సమావేశం అజెండాలో అత్యంత కీలకమైనది అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 1208.41 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ట్విన్ టవర్ల ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. దీంతో పాటు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల టవర్ల ఫీకేట్ గ్లాజింగ్ పనులకు, అసెంబ్లీ భవన నిర్మాణ పనులకు కూడా ఆమోదం తెలపనున్నారు. అలాగే సేబీ, స్వామినారాయణ్ గురుకల్, డిఏవి స్కూల్ వంటి పలు సంస్థలకు భూ కేటాయింపుల ప్రతిపాదనలను కూడా మంత్రివర్గం ఆమోదించనుంది. భూమి సేకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు మొట్ట భూమికి 40,000, జరీబు భూమికి 60,000 చొప్పున వారికి వార్షిక కౌలు పెంచే అంశం కూడా అజెండాలో ఉన్నట్లు సమాచారం. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. గుడ్ మార్నింగ్ తరణి. ఏదైతే ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం అయితే మాత్రం ఏపీ సచివాలయంలో ఉన్నటువంటి మొదటి బ్లాక్ లో జరగబోతా ఉంది. అయితే ఈ యొక్క సమావేశానికి సంబంధించి కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 సంవత్సరాల పాలన పూర్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం రాష్ట్రంలో నూతన పెన్షన్లకు శ్రీకారం చుట్టాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం అయితే మాత్రం భావిస్తా ఉంది. మరి అందులో భాగంగానే పెన్షన్లు కనుక రాష్ట్రంలో అందిస్తే ఎంత మొత్తంలో ప్రభుత్వంపై అయితే మాత్రం భారం పడుతుంది అనేటువంటి దానిపై కూడా ఈ రోజు మంత్రివర్గం చర్చించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇకపోతే రాజధానికి సంబంధించినటువంటి అంశాలు, ప్రధానంగా భూ కేటాయింపులకు సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా ఎస్ఐబికి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఈ రోజు కేబినెట్ కూడా ఆమోద ముద్ర అయితే మాత్రం వేయబోతా ఉంది. ముఖ్యంగా కేబినెట్ సంబంధించినటువంటి ఎజెండా తర్వాత కూడా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలే కాకుండా పెట్రోల్, డీజిల్ సంబంధించినటువంటి సమస్య, ప్రతిపక్షాలపై చేస్తున్నటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో చర్చించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికీ కూడా రాష్ట్రంలో పురోగతి లక్ష్యంగా కూడా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి ట్విన్ టవర్ల నిర్మాణానికి దాదాపు 1,208.441 కోట్ల వ్యయం వేసేందుకు కూడా ఏపీ కేబినెట్ అయితే మాత్రం ఆమోదం తెలిపింది. మరి అదేవిధంగా అమరావతి సచివాలయంతో పాటు జిఐడి, అదేవిధంగా హెచ్ఓడి సంబంధించినటువంటి టవర్లలో గ్రేడింగ్, క్రాటింగ్ సంబంధించినటువంటి పనులకు కూడా 2,540 కోట్ల వ్యయానికి కూడా పూర్తి స్థాయిలో అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా ఏపీ శాసనసభ భవనంలో కూడా వివిధ స్ట్రక్చర్ పనులతో కూడా దాదాపు 798 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా కేబినెట్ అయితే మాత్రం ఆమోదం తెలిపేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మొత్తం 22 ప్రధాన అజెండాలపై కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ అయితే మాత్రం సమావేశం అవుతా ఉంది. ఈ యొక్క అజెండాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా మంత్రివర్గంతో చంద్రబాబు అయితే మాత్రం సుదీర్ఘంగా కొన్ని అంశాలపై అయితే మాత్రం దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఎక్కడి వరకు వచ్చాయి, ఇంకా ఎంతవరకు స్పీడ్ గా చేయాలి అనేటువంటి దానిపై కూడా అధికారులతో ఈరోజు ఒక డిపిఆర్ ని కూడా తెప్పించుకున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరోవైపు రెండో విడత పోలింగ్ కు సంబంధించినటువంటి ఏదైతే అమరావతి రాజధాని ప్రాంతంలో రెండో విడత పోలింగ్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా దాదాపు చంద్రబాబు ఇప్పటికే ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉన్నారు.
మరి ఈ యొక్క భూసేకరణకు సంబంధించిన అంశంపై కూడా మంత్రి నారాయణ ప్రస్తుతం కూడా అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా తెలియజేస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి నేడు సిఆర్డీఏ సంబంధించినటువంటి వివిధ సంస్థలకు కూడా భూ కేటాయింపులు చేసేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపు దీని తర్వాత కూడా రాయపూడి ఏదైతే అమరావతి రాజధానిలో ఉన్న రాయపూడి వద్ద కూడా దాదాపు కొన్ని శాఖలకు సంబంధించి ఏదైతే అగ్నిమాపక శాఖ కావచ్చు, ఇలా దాదాపు ప్రభుత్వంలో ఉన్నటువంటి పలు శాఖలకు సంబంధించినటువంటి భవనాలకు కూడా అయితే మాత్రం కొంత స్థలాన్ని కేటాయించాలి అని చెప్పి కూడా ఇప్పటికే మంత్రివర్గం కూడా భావిస్తున్నట్లు కూడా మనకైతే మాత్రం తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా ఈ రోజు అయితే మాత్రం చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కూడా బిజినెస్ రిఫార్మర్ సంబంధించినటువంటి ఇయర్ 2025 అవార్డు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం ఈ రోజు కేబినెట్ లో మంత్రులు అభినందనలు తెలిపేటువంటి కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. దాదాపు పలు సంస్థలకు సంబంధించినటువంటి ఆ ప్రధాన అజెండాలతో పాటు పూర్తి స్థాయి రాజకీయ తాజా పరిణామాలపై అయితే మాత్రం చంద్రబాబు ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా చర్చించి ఒక దిశానిర్దేశం చేయడమే కాకుండా దాదాపుగా కూడా అంటే ఈ రోజు ఉదయం 10:30 గంటలకు కేబినెట్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా కేబినెట్ జరిగేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. కేబినెట్ తర్వాత కూడా ఇంకా పలు కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి కూడా బ్రీఫింగ్ మీడియా కూడా వెల్లడిస్తారు. దాదాపుగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు ఏంటి, ఏం చేయాలి, ఏం జరుగుతుంది, ఏం జరగాలి అనేటువంటి దానిపై కూడా ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. మొట్టమొదటిసారిగా జాతీయ అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకున్నటువంటి మంత్రి నారా లోకేష్ కూడా అయితే మాత్రం ఈ యొక్క కేబినెట్ భేటీలో ప్రధానంగా కూడా మొట్టమొదటిగా పాల్గొనబోతా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క అంశం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక చర్చాంశమే కాకుండా గుర్తుండిపోయే విధంగా కూడా ఈ రోజు కేబినెట్ అయితే మాత్రం భేటీ కాబోతా ఉంది. సరే రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.